మహాపురుషుడికి ఇల్లాలవడం అంటే ఎన్ని జన్మల అదృష్టమో ఉంటే తప్ప పుణ్యాత్ముడికి ఇల్లాలు కాలేదు. కనుక చూడండి, ఇవి దృష్టిలో పెట్టుకుని ఆఖరిదేది కామము. ఆకలి ఎంత సహజమో, దాహము ఎంత సహజమో, బడలిక ఎంత సహజమో, నిద్ర ఎంత సహజమో, మనుష్య మనస్సుకు కామము అంత సహజము. నేను చెప్పట్లేదు, వేదం చెప్తోంది. వేద మంత్రాల్లో, వివాహ మంత్రాల్లో, చాలా మంత్రాల్లో స్పష్టంగా ఏమని చెప్తారో తెలుసా అండి? కామము కొరకు, కామమును ధర్మబద్ధము చేయుట కొరకు నేను ఈమెను క్షేత్రముగా స్వీకరించుతున్నాను అని చెప్తారు. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారు అగ్నిహోత్రం దగ్గర. కామమునకు తాళలేవు కాబట్టి ఇప్పుడు ఆ కామము ధర్మబద్ధం చెయ్యాలి. ధర్మబద్ధం చెయ్యాలంటే ఒక క్షేత్రాన్ని ధర్మబద్ధంగా స్వీకరిస్తాడు. స్వీకరించి ఇప్పుడు కామోపభోగము ఆయన ఎందు కలిగితే ఇప్పుడు దోషము లేదు అని చెప్పింది శాస్త్రం. ఆయనకేం దోషం లేదు, అది పరమ ధర్మమే. ఆ స్త్రీతో ఆయన పొందిన కామోపభోగము ఆయన చేసిన ధర్మంలో ఒకటి, పరమ ధర్మమూర్తి ఆయన. కాబట్టి ఈ మూడిటిని దృష్టిలో పెట్టుకుని ఉండాలి. పిల్లల్ని కన్నవాడు పిల్లలు పెరుగుతున్నప్పుడు, పిల్లలు పెరుగుతున్నా కూడా తాను తన భార్యతో కలిసి సంతోషంగా కాలం గడిపేస్తూ, ఆవిడితో ముచ్చట్లాడుతూ ఎదుగుతున్న తన పిల్లల యొక్క పెళ్లి ప్రస్తావన తేనివాడు మహాపాపి అని చెప్పింది శాస్త్రం. నేను నా నోటితో చెప్పలేను, నాకు చెప్పడానికి కూడా సిగ్గేస్తోంది. కానీ నేను మీకు ఒక మాట చెప్తే అటువంటి తండ్రిని ఎంత దారుణంగా మాట్లాడిందో మీకు చెప్తాను. అంటే భద్రత చూడటం అంటే మీకు చెప్తున్నాను, నన్ను మన్నించెదరుగాక నేను ఈ మాట చెప్పినందుకు. ఆడపిల్లకి యుక్త వయస్సు వచ్చేస్తున్నా కూడా పెళ్లి సంబంధాలు చూడనటువంటి తండ్రికి ఏ పాపం వేశారో తెలుసా అండి? తన కూతురు ఋతుస్రాపపు నెత్తురు 3 రోజులు 3 దోషిళ్లు తాను తాగిన పాపం వేస్తారు. నేను చెప్పానేమో వేదమంత్రాలు చూస్తాను, అబద్ధాలు చెప్పానేమో. ఆడపిల్ల